నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. వారి రాశి ప్రకారం ఏ రాశి వారు వారి రాశి ప్రకారం ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి అదృష్ట యోగం కలుగుతుంది, పూర్వజన్మ పాపం ప్రక్షాళన అవుతుంది అనేది వివరంగా తెలియజేస్తున్నారు. ఇక కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం, ఈ జాతకులు మరి ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళ తలరాత మారుతుంది సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్కాటక రాశి అయితే ఏ నక్షత్రాలు ఉంటాయి, లగ్నం మెయిన్గా లగ్నమే తీసుకోవాలి. లగ్నం తెలియనటువంటి వారు రాశి తీసుకోవచ్చు. ఇప్పుడు కర్కాటకం అంటేనే ఫస్ట్ వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మదర్లీ నేచరు, ప్రొటెక్షను, ఫీడింగ్, అంటే వీళ్ళు చూడండి ఒక మాతృత్వంలో ఉండేదేంటి, రక్షణ పోషణ మెయిన్ మాతృత్వానికి. అంటే ఫీడ్ చేయాలి, రక్షించుకోవాలి, ఇది మెయిన్. అది ఏ జీవి అయినా కానీ అట్లా ఏంటంటే వీళ్ళ నేచర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని, వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు ఏదైనా తినరా అని ఇస్తారు, పోతే ఇక్కడ ఉండిపోవచ్చు కదా, సేఫ్టీ ఉండొచ్చు కదా, నేను ఎందుకు అట్లా అంటే వీళ్ళు ఎంతసేపు సేఫ్టీ అండ్ ఫీడ్, ఎవరికైనా తినిపించడం మీద ఎక్కువ ఉత్సాహం కలిగి ఉంటారు వీళ్ళు. అండ్ ఎమోషన్స్ పీపుల్ చెప్పాలంటే రక్షణ, వీళ్ళు ఎక్కువ సంచారస్తులు కూడా వీళ్ళు. అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ ఏ ప్లానెట్ ఇస్తుంది, ఆ కర్మ తగ్గించుకోవడానికి ఏం చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, ఇవి కనుక చూసుకుంటే వీళ్ళు ఇందులో ఉండే నక్షత్రాలు కూడా మనం కొంచెం పరిశీలన చేస్తే కనుక పునర్వసు 4వ పాదం ఉంటుంది, అండ్ పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం. పునర్వసు 4వ పాదం వారు రాముడి యొక్క నక్షత్రంగా చెప్తూ ఉంటారు. పునర్వసు 4 కర్కాటక రాశి అంటే. సో వీళ్ళకి పునర్వసు 4 వాళ్ళకి సర్వసాధారణంగా కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం అన్నీ ఈజీగా వెళ్ళిపోతుంటాయి. 99% ఆఫ్ పీపుల్, ఎవరో 1% అటు ఇటు అవుతారేమో. వీళ్ళు ఎక్కువగా రాముడిని ధ్యానం చేసుకోవడం మంచిది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే వివాహం చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి వీళ్ళు. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి ఉండే సహజ కర్మ ఏంటంటే వీళ్ళకి కొంచెం రాంగ్ స్టెప్ పడుతుంది వివాహం చేసుకునే విషయం, వివాహం విషయంలో మాత్రమే మెయిన్గా. మిగతా అన్ని విషయాలు అరేంజ్డ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అక్కడ చూసుకొని చేయాలి. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి ఉండే తత్వం అది. బికాజ్ ఆఫ్ అక్కడి నుంచి శని 7 and 8 లార్డ్షిప్ వస్తుంది. అండ్ ఆశ్లేష, అందరూ తెలియక పాపం ఆశ్లేషానికి భయపడుతుంటారు. ఏం భయపడక్కర్లేదు, అదేదో సర్ప నక్షత్రం అని. ఆ నక్షత్రానికి ఒక గుర్తులు పెట్టుకున్నాం, అంత మాత్రం చేత ఆశ్లేష నక్షత్రం వాళ్ళ నాగిని సినిమాలో లాగా రాత్రి వంగన పాము అయిపోయి జింగని వెళ్ళిపోవడం లాంటివి ఉండవు. అంటే చెప్తున్నా, కోపం ఉంటుంది బట్ మంచి తెలివితే అట్లా ఉంటాయి. నేను ఆశ్లేష నక్షత్రం వాళ్ళు క్యాలిక్యులేషన్ బాగా వేస్తారు, ఎమోషన్తో మనిషిని దగ్గర అవుతారు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎమోషన్ బాగా చూపిస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా అంటే బాగా తెలివిగా ఉంటారు చెప్పాలంటే, క్యాలిక్యులేషన్ బాగా చేస్తారు. అయితే ఈ పుష్యమి వారేమో వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయాలి, లేదా ఆంజనేయ స్వామిని. ఆశ్లేష వారు విష్ణువుని ఎక్కువగా ధ్యానం చేయాలి. ఇవి అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఈ లగ్నంలో పుట్టినటువంటి వారు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది, దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు లేదా స్కందుడు. వీళ్ళ మంత్రం కూడా స్కంద మంత్రం ఎక్కువ చేసుకుంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. వీళ్ళకి చాలా సింపుల్ అండి. ఈ రాశి వారికి వీళ్ళ పూర్వజన్మ కర్మ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందా అంటే సింపుల్గా చెప్పొచ్చు. ఎలా అంటే వీళ్ళకి ఎర్లీగా వీళ్ళు కనుక ప్రాపర్టీ సెటిల్ అయ్యారు, అన్నీ ఈ ఎర్లీగా సెటిల్ అయిపోయాయి అంటే పెళ్ళి అయిపోయింది, ఇన్ టైంకి అన్నీ అయిపోయాయి, ఇన్ టైంకి ఇల్లు కట్టేసుకున్నారు, ఇన్ టైంకి పెళ్ళి అయిపోయింది, ఇన్ టైంకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, అన్నీ చాలా ఈజీగా అయిపోయాయి అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ ఈజ్ వెరీ గుడ్. కొంచెం లేట్ అయ్యంటే కొంచెం ఇబ్బంది పడరు, మరీ అసలు అవ్వవు కొంతమందికి. అప్పుడు మాత్రం వీళ్ళ పూర్వజన్మ కర్మ చాలా ఇబ్బంది పడుతుంది అర్థం. వీళ్ళ శుక్రుడు పాడైపోతాడు అప్పుడు వాళ్ళ లైఫ్లో. శుక్రగ్రహం కొంత ఎఫ్లెక్ట్ అవుద్ది. శుక్రగ్రహం ఎఫ్లెక్ట్ అయింది, కర్కాటకంలో జన్మించారన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పర్టికులర్గా లైఫ్లో కొంచెం పోరాటం ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఎనీ వీనస్ అంటే అందరికీ కాదు, ఓన్లీ కర్కాటక లగ్నం ఆర్ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి, వీళ్ళు ఏంటంటే లైఫ్లో శుక్రుడు పాడైతే వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అన్నప్పుడే కష్టం స్టార్ట్ అవుద్ది. అంటే అప్పుడే ఏదో డిస్టర్బ్ అవుద్ది. అరే ఏంటి ఇలా అయింది అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో శుక్రుడు ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు, పాపగ్రహంతో ఉండడమో లేకపోతే 6/8 ఉండడం, ఇట్లా అయ్యారని అర్థం చేసుకొని శుక్రుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడైందో దానికి రెమెడీ చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా కర్కాటకం వారు.
అప్పుడు వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు. వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని, ఇందాక నేను చెప్పినట్టుగా దక్షిణామూర్తిని, స్కందుడిని ఎంత చేసుకుంటే అంత మంచిది. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్కందుడిని దర్శనం చేసుకుంటే కూడా మంచిది, వాళ్ళు ఒక ఫోన్లో పెట్టుకొని. ఆ రకంగా ఉంటుంది వీరికి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి విశేషంగా కుక్కే వెళ్ళొచ్చు, కుక్కే వెళ్ళటం కానీ వెళ్ళచ్చు. అరుణాచలంలో కూడా ఖచ్చితంగా రమణులు సుబ్రహ్మణ్యుని అంశే అని అంటూ ఉంటారు అంటూ కాబట్టి ఉంటారు. అవును, అట్లా కూడా కానీ మీరు గమనించారు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళి రమణాశ్రమంలో కూర్చుంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతం అసలు. ఇంకోటి మీరు ఇంకొక విషయం ఏంటంటే రమణాశ్రమంలో మీకు నెమళ్ళు తిరుగుతుంటాయి. అవును, ఆయన అంశ అన్నట్టుగానే సుబ్రహ్మణ్య స్వామి ఇది ఏంటంటే నెమలి కదా, నెమళ్ళు తిరుగుతుంటే అక్కడ చాలా క్లియర్, ఏం భయపడవు, జనాలు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ మధ్యన అలా తిరుగుతూ ఉంటాయి హ్యాపీగా. అవి తెల్లటి నెమళ్ళు కూడా కనబడతాయి. తెల్లటి నెమళ్ళు, కలర్స్ ఉండే నెమళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు లోపలికి వెళ్ళి కూర్చుంటే ధ్యానం కుదురుతుందండి. అంటే ఒక సిద్ధుడు, అంటే ఒక అవధూత లాంటి వ్యక్తి అక్కడికి వచ్చి ఆయన జీవించాడు, ఆయన అక్కడ ఉన్నాడని దానికి అదొక నిదర్శనంగా అనిపిస్తుంది నాకు. అంటే అదేదో కొన్ని ఉంటాయి చూసారా, ఒక దగ్గర కప్ప అండ్ పాము ఆడుకుంటున్నాయి అంటే అక్కడ ఒక సిద్ధుడు వచ్చి వెళ్ళాడు, అక్కడ తపస్సు చేశాడు, అందుకే ఆ స్థలం అంతా అలా ఉంది అంటుంటారు. అలాగే అక్కడికి వెళ్తే మనకి ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ప్రశాంతత అంటే ఏంటో మీకు తెలియాలంటే రమణాశ్రమానికి వెళ్ళాలి, లేదా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా మీకు అది అర్థమవుతుంది. అంటే ప్రశాంతత అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ పరిస్థితులు అర్థమైపోతుంటాయి, హాయిగా అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. అలా లోపలికి వచ్చండి, ఇంకెప్పుడు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఏమవుతుంది మనకు అక్కడ ఉన్నిస్తారు కూడా వాళ్ళు అక్కడ ఉంటే, కానీ మనకు ఉంటాయి కదా మన లౌకికమైన పనులు, వాళ్ళు పెట్టిందే సాధన. విదేశాల నుంచి వస్తారండి, ఎంతమంది ఉంటారు. అద్భుతం అసలు. అక్కడికి ఒక్కసారిగా మేము మాటలతో అక్కడికి వెళ్ళిపోయాం. నిజమే, అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. అద్భుతం. అది యోగం ఉండాలి ఖచ్చితంగా, యోగం ఉండాలి. రైట్ సార్. అయితే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, అలాగే దత్తాత్రేయ స్వామి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గానగాపురం వెళ్ళొచ్చు, దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు పర్టికులర్గా శని అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం కాలభైరవుని ఆరాధించడం మంచిది. ఇంకొక విషయం చెప్తాను, ఈ 5-9 అధిపతులను చూసి చెప్తున్నాము. ఎవరికైనా జన్మజాతకంలో 5-9లో ఏదైనా గ్రహం ఉంటే ఆ క్షేత్రానికి వెళ్తే కూడా మంచిది. అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు, సూర్యక్షేత్రాలు, చంద్రుడు ఉన్నాడు, అమ్మవారి ఆలయాలు, రాజరాజేశ్వరి, కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి, బుధుడు ఉన్నాడు, విష్ణు ఆలయాలు, గురువు ఉన్నాడు, దత్తాత్రేయ ఆలయాలు, శుక్రుడు ఉన్నాడు, అమ్మవారి ఆలయాలు, శని, కాలభైరుడు, ఆంజనేయ స్వామి క్షేత్రాలు, రాహు, దుర్గా క్షేత్రాలు, కేతు, గణపతి క్షేత్రాలు, అలా కూడా వెళ్ళచ్చు. ఒక 9th ఉండే గ్రహం బట్టి కూడా ఉంటుంది. 9th కానీ 5th కానీ 5th అయితే మంత్రం తీసుకోవడానికి, 9th అయితే క్షేత్రం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏ అయితే సూర్యుడు అన్నాడు, సూర్య మంత్రాన్ని తీసుకోవడానికి అలాగా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, చాలా బాగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. అద్భుతం సార్. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.